నమస్తే, వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెబ్బెనలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర, పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు. ఆమనగల్లులో నేత్రపర్వంగా హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర వాహనాన్ని నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు, పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో హనుమాన్ శోభయాత్ర, పెద్ద సంఖ్యలో హాజరైన యువజనులు, నాయకులు. జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో మొక్కను నాటిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్. పర్యావరణ పరిరక్షణకు విరివిరిగా మొక్కలు నాటాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, కొమరంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం నుండి ప్రధాన కూడలి గుండా ఈ శోభయాత్ర సాగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, హనుమాన్ భక్తులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ భవానీ సేన్, పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయునికి అభిషేకం చేసి అన్నదానం, ఆ తరువాత శోభయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హనుమంతుని బంటుగా శోభయాత్ర వాహనాన్ని నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరి యాదవ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, హిందూ బంధువులు పాల్గొన్నారు.
మక్తల్ నియోజకవర్గం కిష్ట మండలంలోని గుడబల్లూరు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో శ్రీ 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 స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మగనూరు మండల అధ్యక్షుడు ఆనంద్, గుడబల్లూరు మాజీ సర్పంచ్ నాగప్ప, ఎంపీటీసీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంజాపూర్ పరిధిలో బచ్పన్ అకాడమీ హైట్స్ స్కూల్ ఆధ్వర్యంలో కిడ్స్ కార్నివల్ నిర్వహించారు. ఈ కార్నివాల్లో ఆర్యగన్ షూట్, బుల్ రైడ్ హట్ లాంటి అనేక రకాల ఆటలు ఏర్పాటు చేశారు. పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఉత్సాహకంగా ఆయా పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్ నోముల కృష్ణగౌడ్, నోముల ఇంద్రాణి, ఈకాంత్ రెడ్డి హాజరయ్యారు. చదువు, పరీక్షలతో అలసిపోయిన పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తల్లిదండ్రులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బచ్పన్ అకాడమిక్ హైట్ స్కూల్ ఇంజాపూర్ క్యాంపస్లో కిడ్స్ కార్నివల్ అనే ప్రోగ్రామ్ని నిర్వహించాము. అందుకు విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలు నోముల కృష్ణగౌడ్ గారు అండ్ సతీమణి ఇంద్రాణి గారు అండ్ డైరెక్టర్ ఆఫ్ బచ్పన్ అకాడమిక్ హైట్స్ కె శ్రీకాంత్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు విచ్చేసి ప్రోగ్రామ్ని బెలూన్స్ ఎగరవేసి స్టార్ట్ చేసి గ్రాండ్ సక్సెస్ అవ్వాలనేసి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్కి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దేర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ వీ హ్యావ్ conducted many activities in the campus. Now our Bachpan in charge will let you know the activities that are conducted in the campus. Many programs here like mehendi, painting and tattoos and caricature and shooting and jumping, ball jumping, train, mini train, horse riding, camel riding. Parents and students, they have enjoyed a lot. Thank you everyone for participating here. లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. So we are very happy to share you the news here, and our Academic Heights Public School has conducted Kids Carnival which in 22-23. After a long time, we have celebrated this day by inviting all the parents, students and everyone has come
and they have enjoyed the program, and many activities were taking place here. It's like mehendi art, nail art, caricature, and this balloon shoot, and even gun shoot, touch me not, and bouncy, trampoline. Like this, many activities were conducted. Even stage programs by conducting with different acts. We have celebrated the program, and each and every parent, they have enjoyed and they have appreciated us. So we are very glad and happy with all the parents, and the program is being inaugurated, started by our ex-JPTC person, member, who is Mr. Krishna Gaud sir, Mr. and Mrs. Krishna Gaud sir, and our director, K. Srikanth Reddy sir. We are very happy with their support and encouragement. I thank each and every parent, teachers, students, everyone for making the program a grand success. Thank you everyone. హనుమాన్ జయంతి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ శాంతినగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభయాత్రను గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ జనరల్ సెక్రటరీ కత్తుల సుదర్శన్ రావు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, టీఆర్ఎస్, ఎంఆర్సీఎస్ నాయకులు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. గోల్నాక శాంతినగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను, శోభాయాత్రలను ఘనంగా నిర్వహిస్తున్నాం. స్థానిక యువకుల ఆధ్వర్యంలో, యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ రథయాత్రను నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా ఏ కార్యక్రమం చేయలేకపోయినాం కాబట్టి ఈసారి అన్ని ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న సంఘ కార్యకర్తలకు, యూత్ అసోసియేషన్ వారికి, బస్తీవాసులకు, బస్తీ నివాసులకు అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క యువకుడు సైన్యంలాగా, హిందూ సైన్యంలాగా పనిచేస్తున్నారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెల గ్రామంలో కౌన్సిలర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమంతుని జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా గత 10 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శోభయాత్ర నిర్వహిస్తున్నామని, ఆ హనుమంతుని కృపా కటాక్షాలతో వెలిమెల గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ శోభయాత్రకు సహకరించిన, పాల్గొన్న గ్రామ యువజన సంఘాలకు, యువకులకు, గ్రామ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ, మా వెలిమల గ్రామాలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మా యొక్క హనుమంతు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు దాదాపు 10 ఏళ్ళ నుంచి శోభయాత్ర తీస్తారు మా గ్రామంలో. రాష్ట్రంలో కూడా కానీ, దేశంలో కానీ శోభయాత్ర బాగుండాలని, అందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఆ హనుమంతుని కోరుకుంటూ, శ్రీరాముని రాజ్యం లేక అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా పెద్దలు యాదగిరి యాదవ్ గారు మరియు నాగిరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి, మా ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కలిసి మేము అందరం పార్టీలకు అతీతంగా పక్కకు పెట్టి మన శోభయాత్ర నిర్వహిస్తున్నాం. సంవత్సరాల నుంచి ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ యూతులు ఉత్సాహంగా అందరూ పాల్గొంటారు. యూతులు అభిప్రాయంతోనే మేము మతాల అతీతంగా ఈ కార్యక్రమాలు చేపడతాం. టీఆర్ఎస్
రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ చెండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ను సందర్శించి పాఠశాల ఆవరణంలో మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది, సర్పంచ్ల ఐక్యవేదిక ఫోరం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బనబోయిన లింగయ్య యాదవ్, స్థానిక సర్పంచ్ పల్లె వెంకటేశం, స్థానిక వార్డు సభ్యులు టీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ బొమ్మరబోయిన రాజు, బోయపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం పెద్దతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన రాజు, సర్పంచ్ల ఫోరం ఐక్యవేదిక అధ్యక్షుడు లింగయ్య యాదవ్, బంగారుగడ్డ సర్పంచ్ పల్లె వెంకటేశం, యాదగిరి గౌడ్ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రామదాస్ తండా గ్రామ పంచాయతీలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక ఉత్సవాలకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాండా వాసులు, పెద్దలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ విద్యాసాగర్ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన రాజు, సర్పంచ్ల ఫోరం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అబ్బనబోయిన లింగయ్య యాదవ్, బంగారిగడ్డ సర్పంచ్ పల్లె వెంకటేశం, కొంపల్లి వెంకటేశం, కట్ట నాగరాజు, ఎస్కే జాంగీర్, బరిగల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెబ్బెనలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర, పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు. ఆవనగల్లులో నేత్రపర్వంగా హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర వాహనాన్ని నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎమ్మెల్యే జయపాల్ యాదవ్. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు, పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో హనుమాన్ శోభయాత్ర, పెద్ద సంఖ్యలో హాజరైన యువజనులు, నాయకులు. జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో మొక్కను నాటిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్. పర్యావరణ పరిరక్షణకు విరివిరిగా మొక్కలు నాటాలని పిలుపు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం.